శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అసూదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహనీయులు మహాత్ములు దాంట్లో ఇవాళ ఎపిసోడ్ అయి చెప్పుకోవాలి. ఇది నాలుగు దేంట్లో స్టార్ట్ చేసినామంటే కాళీకంఠ గణపతి ముని గురించి చెప్పుకుంటున్నాం. ఇది దాని కంటిన్యూషన్ అన్నమాట అండి. విశాలాక్షి శ్రావణ మాసపు నోముల కోసం పుట్టింటికి వెళ్ళింది. అదే మంచి సమయాన్ని భావించి గణపతి ఇంటి నుంచి బయలుదేరి కోనసీమలోని పేరమగ్రహాన్ని చేరి అక్కడ కౌశికి నదుడిని ఓ దీక్షగా శివపంచాక్షరి మహామగణపతి మంత్రంలో జపం 45 రోజులు చేశాడు. అక్కడ తర్వాత ఇంటికి పోయి కొంతకాలం ఉండి తండ్రి ఆశీస్సులతో ప్రయాగ, అక్కడి నుంచి కాశీలో ఉండగా దర్భంగా అన్న సంస్థాన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివకుమార్ పండిత్తో పరిచయం అయిపోయింది. ఆయన గణపతి పాండిత్య వైభవానికి ప్రజ్ఞా పాఠవాలకి ఆకర్షితులయ్యాడు. బెంగాల్లోని ప్రఖ్యాత విద్యా కేంద్రమైన నవద్వీపానికి వెళ్ళి విద్వత్ పరీక్షలలో పాల్గొనమని ప్రోత్సహించాడు. అందులో ప్రవేశం సులభంగా అయ్యేందుకు ఒక పరిచయ పత్రాన్ని కూడా ఇచ్చాడు. మనసరాజు ఆర్థిక సహాయంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశాడు. నవద్వీప ప్రయాణానికి అక్కడ ఉద్దండ పండితుల మధ్య పండిత పరిషత్తులో గణపతి రీతి కవికులపతి రతి దక్షోం దాక్షిణాత్యోహం అంటూ తన శబ్ద ప్రభుతను వశ్యవాక్కును పాండితీ వైభవాన్ని అద్భుతంగా ప్రదర్శించి కావ్యకంఠ బిరుదును అందుకున్నాడు. 20 ఏళ్ల యువకుడిగా గోత్ర ఋషి పేరు చెప్పుకుని వాసిష్ఠ గణపతి శాస్త్రిగా పేరు మార్చుకున్నాడు. అరుణాచలంలో అధ్యాపక వృత్తి లభించింది. ఆ కాలంలోనే వేదం నేర్చుకున్నాడు. ఆ తర్వాత వేలూరులో ఎక్కువ జీతంతో తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగం వస్తే వేలూరుకి నివాసం మారింది. సాంఘిక రాజకీయ రంగాల్లో సేవ, ఆదర్శప్రాయులైన ఋషులను నీచపరిచే విధంగా అల్లిన కథలను పురాణ కావ్య నాటకాల నుండి తొలగించాలని వీరి భావన. మంత్ర ధ్యానాలతో స్త్రీ పురుష వర్గ వేదాలతో విసర్జించి గృహాలన్నీ మంత్రస్పందనలతో ప్రతిధ్వనిస్తే జాతిలో వీరి బల తేజాలు తిరిగి వికసిస్తాయి అనేవారు. కృషిత నివారణకు స్త్రీల హక్కులకు ఎంతగానో పరితపించారు. సామాజిక ఆర్థిక రంగాల్లోనే కాక ఆధ్యాత్మిక రంగంలో సైతం స్త్రీలు సమాన హక్కులు కలిగి ఉండుట వేద సంప్రదాయాన్ని నిరూపించారు. వర్ణ వ్యవస్థ, స్త్రీ విద్య, అస్పృశ్యత, హరిజనోద్ధరణ, వేదాధ్యయనం, శ్రాద్ధ హోమాదులకు స్త్రీల అర్హత వంటి విషయాల్లో గణపతి గారివి అత్యంత ఆధునిక భావాలు. హరిజనులను చేరదీసి మంత్రదీక్షలు ఇచ్చారు. దేశవిముక్తి విషయకంగా ఎంతో తప్పించారు. ఉమాసహస్రం, ఇంద్రాణి సప్తశతి వంటి గ్రంథాల్లో సైతం జాతీయ భావాలను చొప్పించిన విలక్షణ అంటే దేశభక్తుడు. మంత్రదీక్షల పేరుతో యువతను పెడదారి పట్టిస్తున్నాడని, ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రోత్సహిస్తున్నాడని, ఉమాశాసనం ఇలాంటి భావాలు ఉన్నాయని అనుమానించిన పోలీసులు విచారణ జరిపి అట్టి సూచనలు ఏవి దొరక్క వెనక్కి తిరిగారు. దేశ స్వాతంత్ర్య సముపార్జన కోసం ఇంద్ర సంఘాన్ని స్థాపించారు. దాన్ని ఒక విప్లవ సంస్థగా భావించి గణపతిని అరెస్ట్ చేశారు. మర్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ వివరాలు తెలుసుకుని విడుదల చేయటమే కాదు, ఆయన వద్ద మంత్రదీక్ష తీసుకుని శిష్యుడైపోయాడు. ఇంద్రాణి సప్తశతిలోని కొన్ని శ్లోకాల్లో దేశ దుస్థితి వివరించి దాన్ని నివారించే శక్తినిమ్మని ఇంద్రాణిని ప్రార్థించడాన్ని బట్టి వీరి దేశభక్తి తీవ్రతను గ్రహించవచ్చు. హైదరాబాద్లో ఆది హిందూ సంఘం వారు నాయనను మాడపాటి హనుమంతరావు గారి ఇంటి నుండి పల్లకిలో ఊరేగిస్తూ వారి హాస్టల్కు తీసుకెళ్లి ముని పేరుతో సత్కరించారు. సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాయన ప్రసంగాలు ఏర్పాటు చేయ సంకల్పించి ఆహ్వానించడానికి స్వయంగా కలవరాయి వెళ్ళారు. అలాగే కాశీనాథ్ నాగేశ్వరరావు పండితులు గారు కూడా వెళ్ళారు. గోపదేవ్ అనే యోగి ప్రయత్నం మీద నాయన కంచి మహాస్వామిని దర్శించారు. ఖడ్గపురిలో కావ్యకంఠులు స్వామివారిని సంస్కృతంలో స్తుతించారు. వారిరువురు సుమారు గంటల సేపు సంభాషించుకున్నారు. స్వామివారు ఎంతో సంతోషించి సత్కరించి పంపారు. ఉమాసహస్రం చదివిన అరవిందులు కావ్యకంఠులను చూడవచ్చి అప్పటికే చేరిన సుధన్వుడనే నాయన శిష్యునికి తెలిపారు.
అరవిందులను దర్శించవలన కుతూహలం నాయనకు ఉన్నది. పైగా అరవిందులు తన పూర్వజన్మ తపస్సుకులలో ఒకరిగా గుర్తించేశారు. నాయన పుదుచ్చేరి వెళ్ళి దర్శించారు. వారిరువురు పరస్పరం 2 నిమిషాలు చూసుకున్నారు. నాయన గజాననాంశ కలవాడిన అరవిందులు అమిత తేజ సంపన్నులని నాయన గ్రహించారు. 1923 డిసెంబర్లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో బులుసు సాంబమూర్తి గారి ఆహ్వానంపై పాల్గొని స్త్రీల హక్కులపై జరిగిన సమావేశంలో అద్భుత ప్రసంగం చేశారు. ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో 1924లో బెల్గాంలో గాంధీ అధ్యక్షుడిని జరిగిన సభలో అస్పృశ్య దోషమని, అది శాస్త్రమతం కాదనే వీరి వివరణకు గాంధీ ఎంతో సంతరించారు. సంస్కృతం జాతీయ భాష కావాలని వారు తీర్మానం ప్రవేశపెడతారని తెలిసి గాంధీ వారించడమే కాక రాజకీయాల్లో జోక్యం పెట్టుకోవద్దని చెప్పారట. రమణల్లో వివరణ. దేశోద్ధరణాకాంక్షతో రాష్ట్ర నిబంధనము తన అనే గ్రంథాన్ని సంస్కృతం ప్రపంచ భాష కావాలో గ్రంథాన్ని రాశారు. అయితే కేవలం సాహితీవేత్తగా జీవించడం వారి లక్ష్యం కాదు, తపస్సు వారి జీవిత ప్రధాన లక్ష్యం. అందుకు వివిధ క్షేత్రాలు దర్శించడం మొదలుపెట్టారు. ఈ యాత్రా పరంపరలో భాగంగానే ఆయన తిరువన్నామలై చేరుకున్నారు. అక్కడ తన సమవయస్కుడు ఒకరు బ్రాహ్మణ స్వామిగా మన్నలను అందుకుంటూ ఉండడం గమనించారు. తపస్సు స్వరూపం ఏమిటో తెలియక మదనపడుతున్న గణపతి శాస్త్రి గారు 1907 నవంబర్ 18 ఆదివారం నాడు విరూపాక్ష గుహ బయట ఒక రాతి మీద కూర్చున్న బ్రాహ్మణ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, నా సాధనలో ఏదో లోపం ఉందనిపిస్తోంది, జపతప సాధనలు ఎన్ని చేసినా తపస్సు స్వరూపం నాకు అవగతం అవ్వట్లేదు, తెలియజెప్పవలసిందిగా ప్రార్థించారు. నేను అనే స్ఫురణ ఎక్కడి నుండి వస్తున్నదో విచారిస్తే మనసు అందులో అణిగిపోతుంది. అదే తపస్సు. మంత్ర శబ్ద ఉత్పత్తి ఎక్కడ జరుగుతున్నదో గమనిస్తే మనసు అందులో లీనమైపోతుంది. అదే తపస్సు అని వివరించారు. సకల వేదాంత సారం ఇందులో ఇమిడి ఉన్నదన్న అమితానందాన్ని చెందిన గణపతి తన సుదీర్ఘ అన్వేషణ నేటితో సమాప్తమైందనుకున్నారు. రమణుల వివరణ విన్నాక గణపతి సాధనా ప్రస్థానం కొత్త పుంతలు తొక్కింది. రమణులు అరుణాచలం చేరిన నాటి నుండి అంటే 1896 సెప్టెంబర్ 1 మౌనంగా ఉండేవారు. మొదటిసారి మౌనం వీడి మాట్లాడింది నాయనతోనే. మౌనస్వామి మౌనాన్ని విరమింపజేసింది ధన్యుడు నాయనే. పక్కనే ఉన్న పరిచారకుడు పళనిని అడిగి స్వామి పూర్వనామ తెలుసుకుని భగవాన్ శ్రీరమణ మహర్షి అన్న పేరుతో 5 శ్లోకాలు శ్రీ రమణ పంచకం రచించి గురుదక్షిణగా రమణులకు సమర్పిస్తే వారు సరే నాయన అన్నారు. అప్పటి నుండి బ్రాహ్మణ స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షిగా, గణపతి శాస్త్రి నాయనగా ప్రసిద్ధులయ్యారు. రమణులు కుమారస్వామి అవతారమని నాయనకు రమణుడు కుమారస్వామి అవతారమని నాయన గణపతి అవతారమని రమణులకు తెలుసు. ఆ జగజ్జనని ఇంతటి గొప్ప గురువును ప్రసాదించినందుకు కృతజ్ఞతగా ఉమాసహస్రం రాసి సమర్పించారు. 20 రోజుల్లో పూర్తి చేస్తారని ప్రతిజ్ఞ పూర్తి చేశారు. కపాలభేది సిద్ధి. అరుణాచలంలో ఉన్నప్పుడే నాయనకు కపాలభేద సిద్ధి కలిగింది. అప్పుడు కలిగిన తాపాన్ని రమణులే ఉపశమింపజేశారు. కపాలభేదనం నాయన జీవితంలో ఒక మహా అనుభూతి, ఒక మహా అద్భుత ఘట్టం. ఒకనాడు శిరస్సులో తీవ్రమైన బాధ మొదలైంది. 3వ నాటి గొడ్డలతో కొట్టినంత బాధ, వెన్ను నుండి కంఠం వరకు భరింపడిన తాపం మొదలైంది. ఆనాటి అర్ధరాత్రి శిరస్సు నుండి టిప్ అనే శబ్దం వచ్చింది. తెల్లని జ్యోతి శిరస్సు నుండి బయట వెళ్ళి ఆవిరిలాంటి పొగ వెలువడింది. అప్పటికి కొంత ఉపశమనం కలిగింది. మర్నాడు రమణులు వచ్చి జరిగిందంతా విని నాయన శిరస్సు నిమిరి శరీరం అంతా విద్యుత్ శక్తి భరితమైంది. నిమిరారు. పాదుకలు లేకుండా తిరుగురాదని బాదం, తైలం, చిట్టాములు వాడమని చెప్పారు. తన కపాల వేదన అనుభూతులను కొన్నిటిని ఉమాసహస్రంలో చేర్చి ఎనిమిదో వాటి ఆఖరి సంస్కరణ చేశారు. ఆ తర్వాత ఇంద్రాణి సప్తశతి ప్రారంభించి 20 రోజుల్లో పూర్తి చేశారు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.